నేడు మళ్ళీ కోర్టు ముందుకు కవిత కస్టడీ ముగియడంతో ప్రొడ్యూస్ చేయనున్న ఈడీ మరిన్ని రోజులు కస్టడీ ఇవ్వాలని కోరే ఛాన్స్. మీకు ఒక్క సంచలనమైన నిజం, మీరంతా ఆశ్చర్యపోయే నిజం ఏంటంటే అన్ని కుదిరితే కవితకు నెల రోజులలో బెయిల్ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకి ఇట్లా అయిపోగానే బెయిల్ వస్తుంది. ఒకవేళ కవితను మరింతగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం 6 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. అయితే కవిత అరెస్టును కోరుకున్న వ్యక్తి ఎవరు తెలుసా? రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఈటల రాజేందర్ గట్టిగా చెప్పిండు. ఈటల రాజేందర్ కి అనువనువున కేసీఆర్ కుటుంబం మీద ఇంకా కోపం పోలే. నిజానికి ఈటల రాజేందర్ తోటి కేసీఆర్ గోక్కోవడం కూడా తప్పే. ఆ చిన్న స్థాయి అసలు వాళ్ళ మధ్య గొడవలే లేవు. ఎప్పుడైతే ఈ ఈటల రాజేందర్ మేము గులాబీ పార్టీకి ఓనర్లం మేము జీతగాళ్ళం కాదని ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుండి ఆయన మీద నిఘా పెట్టిళ్ళు. ఆయనను బయటికి పంపేయాలన్నప్పుడు సింపుల్ గా బయటికి పంపిస్తే అయిపోయేది, సస్పెండ్ చేసి పంపిస్తే అయిపోయేది. ఆయనను చాలా హింస పెట్టి చాలా దారుణంగా ఒక 20-30 సంవత్సరాలుగా కేసీఆర్ తో తిరిగినప్పుడు ఆయన ఓర్చుకోలేని విధంగా ఆయన మీద నిందలేసింది. అది మనసులో పెట్టుకున్న ఈటల రాజేందర్ మోడీతోటి ప్రత్యేక సమావేశమయ్యి, సార్ అసెంబ్లీ ఎన్నికల ముందే మీరు కవితను కనుక అరెస్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక 20 సీట్లు 30 సీట్లు వచ్చాయి. అది ఇప్పటికైనా అరెస్ట్ చేయండి. ఇప్పటికైనా మీరు అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టు అరెస్ట్ చేస్తే మనకు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వస్తుంది. 4 ఎంపీ స్థానాలు కాస్త 8 కావచ్చు 10 కావచ్చు సార్, మనకు కలిసి వస్తుంది అని చెప్పింది. అయితే అంతకంటే ముందే మన గుంపు మేస్త్రి మోదీ గారిని కలిసింది కదా, అమిత్ షాని కలిసింది కదా. ఆయన కూడా ఏం కోరుకున్నాడంటే నా ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబం కేసీఆర్ ఎమ్మెల్యేలు అస్థిరపరచాలని చూస్తాను, పడగొట్టాలని చూస్తాను. ఎన్నికలు అయిపోయి నెల రోజులు కూడా కాలేదు, కేసీఆర్ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, అది త్వరలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే ఒక మాటను వాళ్ళు పదే వాడుతున్నారు సార్. కాబట్టి నా దగ్గర నుండి ముఖ్యమంత్రిగా మీరు ఏం కోరుకుంటాలో అవి మొత్తం మీకు చేకూరుస్తా. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు, ఏదైనా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోరని మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. ఈయన చెప్పి రాగానే మళ్ళొక బృందం పోయింది, ఈటల బృందం, కొండ విశ్వేశ్వర రెడ్డి బృందం. ఈ ఇద్దరు పోయి కవిత నెట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే మనకు అద్భుతమైన మైలేజ్ పెరుగుతుంది అని చెప్పిన కానీ కవిత అరెస్ట్ తోటి మైలేజ్ ఏం పెరగలే. ఇక్కడ ఉన్న మైలేజ్ బీజేపీ పోయినట్టే. ఎందుకంటే కరెక్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయనగానే 40 రోజుల ముందు అరెస్ట్ చేసింది. ఒకవేళ కవిత అక్కడ ఫ్రాడ్ చేసి ఉంటే, అవినీతి చేసి ఉంటే మీరు అప్పుడే చేయనుండే. అప్పుడు చేస్తే నిజంగా మీ పార్టీకి బెనిఫిట్ కలిగేది. కానీ ఇప్పుడు మీ పార్టీ దెబ్బతిన్నది. ఇక కవిత మళ్ళీ కస్టడీ ఇవాళ కోర్టు ముందుకు పోతుంది. ఒకవేళ అన్ని కలిసి వస్తే కవితకు ఈ వారం రోజులలోనే రావచ్చు, దాదాపు రావాలి. పెద్ద విషయం ఏం లేదు అలా. అసలు ఇది ఒక పెద్ద రాజకీయ స్టంట్లు అన్న. రాజకీయ స్టంట్లు ముందుంటే అప్పుడే చేసేయాలి.